హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథల్లో మొదటి కథ మోసానికి మోసం. ఈ కథను రాసిన వారు శ్రీ ఆవులపాటి రెడ్డెప్ప గారు. ఒక గ్రామంలో షావుకారు శరభయ్య అనే ధనికుడు ఎంత ధనం సంపాదించినా తృప్తి కలగక మరింత ధనం సులభంగా సంపాదించడానికి ఒక ఎత్తు వేశాడు. ఒక రోజున శరభయ్య వీధుల వెంబడి అడుక్కుంటున్న 15 ఏళ్ల కుర్రవాణ్ణి పట్టుకొచ్చి తన ఉపాయం వాడికి చెప్పి, నువ్వు తెచ్చిన దానిలో సగం నీకిస్తాను, నా వద్ద 2 రోజులు ఉండగలవా అన్నాడు. తిండికి మొహం వాచిన ఆ బిచ్చగాడు శరభయ్య కోరినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి శరభయ్య అకస్మాత్తుగా దొంగలు దొంగలు రక్షించండి అని ఇంటికప్పు ఎగిరిపోయేలాగా గట్టిగా అరవసాగాడు. శరభయ్య అరుపులకు చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కత్తులు కొడవళ్ళు తీసుకుని శరభయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ లోపల శరభయ్య దొడ్డువైపు ఉండే ఇంటి తలుపులు తెరిచి ఉంచి దొంగలు అటుగా వెళ్ళినట్టు ఇరుగు పొరుగు వాళ్లకు చూపాడు. వాళ్ళు చాలాసేపు దొంగల కోసం వెతికి దొంగల దొరక్క శరభయ్యకు ధైర్యం చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇదంతా జరుగుతూ ఉండగా శరభయ్య చేరదీసిన కుర్రవాడు ఇరుగు పొరుగు ఇళ్ల దొడ్డల్లో ఉన్న పాత్ర సామాన్లు అవి ఒక గోతంలో వేసుకుని శరభయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. శరభయ్య తలుపులన్నీ మూసి మూట విప్పి అందులోని పాత్రలను వస్తువులను చూసి ఆ కుర్రవాడిని మెచ్చుకుని, నువ్వు వీటిని ఎత్తుకు రావటం ఎవరూ చూడలేదు కదా అన్నాడు. తను శరభయ్య మెచ్చుకున్నందుకు కుర్రవాడు పొంగిపోతూ, అందరూ నీ అరుపులు విని నీ దగ్గర చేరారు. వాళ్ళ వాకిళ్ళన్నీ తెరిచే ఉన్నాయి. వారి దొడ్డల్లో దొరికిన వస్తువులన్నీ పట్టుకు తెచ్చాను, నా వాటా నాకు ఇచ్చేయి అన్నాడు. అందుకు శరభయ్య, నీ వాటా ఇచ్చేస్తే ఆ వస్తువులను ఎక్కడ దాచుకుంటావో, 2 రోజులు పోని నీది నీకు ఇచ్చేస్తాను అని కుర్రవాడికి నచ్చ చెప్పి అవతలికి పంపేసి ఒక మూల ఉన్న నీలమాళిగలో వస్తువులు దాచి కుర్రవాడి ఖర్చులకు 2 రూపాయలు ఇచ్చి తాను వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు అర్ధరాత్రి మళ్ళీ శరభయ్య దొంగలు దొంగలు అంటూ అరిచాడు. శరభయ్య కుట్ర తెలియని ఇరుగు పొరుగు వాళ్ళు శరభయ్య ఇంటికి మళ్ళీ పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళు రావడం గమనించిన శరభయ్య కళ్ళు గట్టిగా మూసుకుని దొంగలు దొంగలు అని అరుస్తూ వణకసాగాడు. పడుకుతున్న శరభయ్యను ఎవరో తట్టి లేపారు. వెంటనే శరభయ్య ఉలిక్కిపడి తనను లేపిన వాడిని గట్టిగా పట్టుకుని దొంగ దొంగ అని అరిచాడు. పాపం శరభయ్య నిన్నటి దెబ్బకు చాలా కలవరపడ్డాడు పాపం అని వచ్చిన వారంతా సానుభూతి మాటలతో ధైర్యం చెప్పి, నిన్న రాత్రి మా ఇళ్లలో కూడా దొంగతనం జరిగింది, రేపటి నుంచి రాత్రిపూట ఊరు చుట్టూరా కాపలా ఉంచుతాం, భయం లేదు అని చెప్పి తమ దారిని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక గుర్రవాడు వచ్చి, మీరు చెప్పిన 2 రోజులు అయిపోయాయి, నాకు రావాల్సిన మాట నాకు ఇచ్చేయండి, మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. రేపు పట్నం వెళ్ళి వస్తువులు అమ్మేసి ఆ డబ్బులో నీ వాటా నీకు ఇస్తాను అని మంచి మాటలతో శరభయ్య కుర్రవాణ్ణి ఒప్పించాడు. అలాగే శరభయ్య మర్నాడు పట్నం వెళ్ళి దొంగ సామాన్లన్నీ లాభసాటిగా అమ్మి ఇంటికి తిరిగి వచ్చాడు. కుర్రవాడు మధ్యదారిలో శరభయ్యను కలుసుకుని అతడి వెంట ఇంటి దాకా వచ్చి తన మాట్లాడపు తనకు ఇయ్యమని అడిగాడు. శరభయ్య వాడికి వింతగా చూసి, నువ్వెవరో నాకు తెలియదు పోరా, కావాలంటే నీ ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకో అని వాడిని బయటికి గింటేశాడు. కుర్రవాడు శరభయ్య ఏమిచ్చినా పుచ్చుకుందాం అనే ఉద్దేశంతో వెనక్కు తిరిగి వచ్చి శరభయ్య తాను పట్నం నుంచి తెచ్చిన డబ్బును పూజాగృహంలో విగ్రహం కింది అరలో దాచడం చూశాడు. ఆ డబ్బు ఎలాగైనా కాజేయాలని నిశ్చయించుకుని వాడు ఆ రాత్రి ఒక చెట్టు కింద పడుకుని ఉండగా దూరాన్న గుసగుసలు వినిపించాయి. వాళ్ళు దొంగలు. కుర్రవాడు వాళ్ళని సమీపించి తనకు శరభయ్య చేసిన మోసం వాళ్లకు చెప్పి డబ్బు రహస్యం చెప్పి వాళ్ళు దొంగిలించి తెచ్చిన దానిలో తనకు కూడా కొంత వాటా ఇయ్యమన్నాడు. దొంగలు అందుకు ఒప్పుకుని శరభయ్య ఇంట ప్రవేశించి శరభయ్యను కట్టేశారు. శరభయ్య దొంగలు 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 అని అరిచాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పాపం శరభయ్య కలవరపడుతున్నాడు ఇంకాను అని ఎవ్వరూ రాలేదు. దొంగలు శరభయ్య ఇంట్లో ఉన్న మొత్తం డబ్బు వస్తువులు దోచేసి కొంత డబ్బు కుర్రవాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. తరువాతి కథ ఇంద్రజాలం గంధర్వ మాయ. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ రాఘవరాజు పట్టాభిరామరాజు గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, మొక్కవోని నీ దీక్షా దక్షతలు నాకు ముచ్చట కలిగిస్తున్నా, అర్ధరాత్రి వేళ నువ్విలా ఒంటరిగా పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఒక దేశానికి రాజు అయిన నువ్వు ఇలా ఒక సేవకుడిలాగా ఎందుకు ఊడిగించేస్తున్నావు అంతు పట్టకుండా ఉంది. బహుశా ఏదైనా క్షుద్ర శక్తులను వశం చేసుకుని వాటి ద్వారా నీ తీరని కోరికలను తీర్చుకోవాలనుకుంటున్నావేమో. అయితే క్షుద్ర శక్తులే కాదు, దేవతా శక్తులైనా సరే అవి తీర్చే కోరికలు తాత్కాలికంగా మనిషికి ఆనందం కలిగించినా కడకు అవి మనశ్శాంతిని దూరం చేస్తాయని నా నమ్మకం. ఇందుకు నిదర్శనంగా కురూపిగా జన్మించిన తాను జగదేక సుందరిగా భాషించే అదృష్టం పట్టి కూడా చేజేతులా జారబెడుచుకున్న ఒక మందమత రాకుమార్తె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పగడపురం అనే రాజ్యాన్ని జీమూత వర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి స్ఫురద్రూపి. పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి. అయితే వారికి లేక జన్మించిన రాకుమార్తె మాత్రం కురూపి. తమకు కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు. అయినా కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే దేవుడు కరుణామయుడు అనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠాన్ని ప్రసాదించాడు ఆ దేవుడు. 10-12 ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది. వీణ వాయించడం కూడా నేర్చుకున్నది. ఆమె వీణ వాయిస్తూ గానం చేస్తూ ఉంటే వింటున్న పామరులే కాదు, పండితులు కూడా తన్మయత్వంతో మరొక లోకంలో విహరించేవాళ్ళు. చూస్తూ ఉండగానే మణిమంజరి యుక్త వయస్కురాలయ్యింది. ఇప్పుడు రాజదంపతులకు తమ కుమార్తె వివాహ విషయం ఒక సమస్యగా పరిణమించింది. కురూపి రాజకుమార్తెను ఏ రాజకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు మనసులో మదనపడసాగారు. ఇలా ఉండగా ఒక పున్నమరాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం కింద కూర్చుని వీణమీటితో శ్రావ్యంగా పాడసాగింది. ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వకన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలో దిగి యువరాణిని సమీపించి, ఆహా ఏమి గాత్రమాధుర్యం, మా గంధర్వ లోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగల వాళ్ళు లేరు అని అభినందించింది. హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వకన్యను చూసి నివ్వెరపోయిన యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారపు బొమ్మలా మెరిసిపోతూ ఉన్న ఆ గంధర్వ కన్యకేసి రెప్ప వాల్చకుండా చూడసాగింది. తనను అపురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టిన వీరచందన చిరునవ్వు నవ్వి తన కుడి చేతి వేలిన ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరికి వేలి తొడికే యువరాణి, ఇది మహిమగల ఉంగరం. ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు. కాబట్టి నువ్వు ఇక నీ కురూపితనం గురించి బాధపడనవసరం లేదు. అయితే ఒకటి, నీకు నువ్వు మాత్రం యథారూపంలోనే కనిపిస్తావు. మరొక సంగతి, ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు. ఈ ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇక శాశ్వతంగా ఆ ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించి గంధర్వకన్య ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఈ జరిగింది కళ నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేటంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ళు అశోక వృక్షం కింద పసిడి బొమ్మలా మెరిసిపోతున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందారు. ముందుగా మహారాజు తేరుకుని, ఎవరమ్మా నువ్వు, మా మణిమంజరి ఏది అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించి. మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి నాన్నా అంటూ తండ్రిని కౌగలించుకున్నది. రాజదంపతులు తమ కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపట్టారు. అయితే రూపం మాత్రం ఏ పోలిక లేకపోవడంతో అయోమయంగా ఆమె కేసి చూడసాగారు. అప్పుడు మణిమంజరి గంధర్వకన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తన కుమార్తె వేలికున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది. ఇప్పుడు మహారాణి గంధర్వకన్య రూపంలో అతిలోక సుందరిలా కనిపించింది. ఇద్దరు చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు. ఏదైతేనేమి తమ కుమార్తె కురూపితనం సమస్య పరిష్కారమైందని రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. మహారాణి తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది. మర్నాడు గంధర్వకన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చెలికెత్తలిద్దరూ అమిత ఆశ్చర్యం చెందారు. వాళ్ళు గుసగుసలాడుతూ, ఈ మోహనాకి మహారాజు గారి బంధువులమ్మాయి ఉంటుంది, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, మన యువరాణి వారు ఉన్నారు, ఎందుకు
ఈ సుందరి కాలిగోటికి కూడా సరిపోరు అనుకోసాగారు. యువరాణి తన చెలికెత్తల ముఖ కవళికలను బట్టి వాళ్ళు అనుకుంటున్నది ఏమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి, ఏమే మల్లిక, వసంత, ఏమిటలా నాకేసి వింతగా చూస్తున్నారు, ఇటు రండి అన్నది. యువరాణి కంఠస్వరం పోల్చుకుని చెలికత్తలిద్దరు ఆమెను సమీపించి, క్షమించండి యువరాణి, ఏ మహర్షి వరమో ఏమో కానీ తమరు దేవకాంతలను తలదన్నేలా ఉన్నారు, ఆహా అంటూ అభినందించారు. అయితే యువరాణికి ఇప్పుడు ఒక కొత్త దిగులు పట్టుకున్నది. అదేమంటే తను ఇప్పుడు అందరికీ జగన్మోహనంగా కనిపించినా తన కళ్ళకు మాత్రం తాను ఆ కురూపు రూపంలోనే కనిపించడం ఆమెకు నిరాశ కలిగించింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేయసాగింది. ఈ పరిస్థితిలో ఆమె పుట్టినరోజు పండుగ వచ్చింది. ఎప్పటిలాగా అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అన్నిటికంటే చివరగా ఒక ఐంద్రజాలికుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శన ఇవ్వడానికి వచ్చాడు. అతని వెంట పెళ్లిటి కూర్చున్న అతని కుమార్తె ఉన్నది. ఆమె మెడ నుంచి డోలు ఒకటి వేలాడుతున్నది. ఐంద్రజాలికుడు ఒక మామిడి టెంక మీద గంపను బోలించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదవసాగాడు. అతడి కూతురు డోలు వాయించసాగింది. కొద్దిసేపు తర్వాత అతడు గంప పైకెత్తాడు. అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు, దాని కొమ్మకు ఒక దానిమ్మ పండు కనిపించాయి. ఇది కొత్త రకం ఇంద్రజాలం, అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ఐంద్రజాలకుడు నవ్వి, మామిడి చెట్టు దానిమ్మ పండు కాసింది, అయ్యలారా దీని రుచి ఎలా ఉన్నదో చూడండి అంటూ ఆ పండు ముక్కలుగా కోసి దాపులని ఉన్న ప్రేక్షకులకు ఇచ్చాడు. వాళ్ళు వాటిని తింటూనే, ఆహా మహా అద్భుతం, చూపులకు దానిమ్మ పండు, రుచి మాత్రం జామ పండుది అంటూ పెద్దగా చప్పట్లు చరిచారు. రాజు, అతని పక్కనే కూర్చున్న యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచారు. ఆ తర్వాత ఐంద్రజాలికుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరిగా రాజుకు తన కుమార్తెను చూపుతూ, ప్రభు, ఈమె నా ఒక్కగానొక్క కూతురు, నా కళ్ళకు నాగకన్యలా కనిపిస్తుంది, కానీ నేను దీన్ని పెళ్లి చేయాలని ప్రతిస్తే ప్రతి ఒక్కడు పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు. ప్రభువులు, రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగతో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమె తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు. ఆ మరుక్షణం ఐంద్రజాలికుడి కుమార్తె మిలమిలా మెరుస్తున్న వస్త్రధారణతో తల మీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలి బంగారు కిరీటంతో ప్రేక్షకులకు మెరుపులా కనిపించింది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ కూడా అద్భుత ఆశ్చర్యాలతో హర్షధ్వానాలు చేశారు. ఐంద్రజాలికుడు వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకించి కుమార్తెను ఎప్పటిలాగా చేసి, ప్రభువులకు సభికులకు ఒక చిన్న మనవి, ఇంతవరకు నేను చేసినవి ఏవీ నిజం కాదు, ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు. రాజు ఐంద్రజాలకుడిని ప్రశంసించి భటుడి ద్వారా 1000 బంగారు నాణేలు కానుకగా ఇచ్చాడు. వేదిక మీద తల్లిదండ్రుల పక్కన కూర్చుని ఐంద్రజాలకుడు ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచనీయమైన భావ సంఘర్షణ మొదలైంది. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆసనం మీద నుంచి దిగి ఐంద్రజాలకుడిని సమీపించి మహిమగల ఉంగరాన్ని అతని చేతిలో పెట్టి ఉంగరాన్ని గురించిన పూర్తి వివరాలు అతనికి చెప్పి, ఇది నీకు నా పుట్టినరోజు కానుక, ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగా గల గంధర్వ మాయ ఉన్నది, తీరుబడిగా పరీక్షించి చూసుకో అని అక్కడి నుంచి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కురూపిగా జన్మించిన రాజకుమారికి గంధర్వకన్య ఇచ్చిన మహిమగల ఉంగరం నిజంగా వరప్రసాదమే కదా. ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాజకుమారుడో వివాహం ఆడవచ్చు కదా. అలా చేయక ఆ అమూల్యమైన ఆ ఉంగరాన్ని ఐంద్రజాలికుడికి బహుకరించడం వెరితనం కాదా? ఆ క్షణంలో ఆమెకు మతి చాంచల్యం కలిగిందో, లేక ఇది అది అని చెప్పలేని నైరాశ్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించిందో అనుకోవాల్సిందే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వకన్య మణిమంజరికి ఇచ్చిన ఉంగరం మహిమగలదే, అయినా ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయి అనేది తెలుస్తూనే ఉన్నది. ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని, గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరాణి ఎన్నటికీ మరిచిపోలేదు. అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటుగా వెళ్తే ఆ ఉంగరం తన మహిమను శాశ్వతంగా కోల్పోయి తన కురూపుతనం బయటపడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి
ఐంద్రజాలుడి కుమార్తె పరిస్థితికి ఏమీ తేడా లేదు. నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు, తను గంధర్వ కన్య అంతకన్నా కాదు. ఒకటి ఇంద్రజాలం, రెండవది గంధర్వ మాయ. ఆమె ఐంద్రజాలకుడు ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధికి చేస్తున్న ప్రదర్శన లాంటిది భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నాను అనే ఊహ ఆమెను చిత్తక్షోభకు గురి చేసింది అన్నది వాస్తవం. మంత్రతంత్రాల వల్ల, మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందం శాశ్వతం కాదని, అలాంటివి ఆత్మ సంతృప్తిని, ఆనందాన్ని కలిగించలేవని గ్రహించడం వల్లనే ఆమె ఆ ఉంగరాన్ని ఐంద్రజాలకుడికి బహుమతిగా ఇచ్చి తన విజ్ఞతను, విశాల హృదయాన్ని చాటుకున్నది. ఇలాంటి హృదయ నిర్మల్యం గలవాళ్ళు చేసే పని తప్ప మందమతులు, మూర్ఖులు చేసేది కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ మరుగుజ్జు. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మడికి కుమారుడుగా జన్మించాడు. అతడు చాలా పొట్టివాడు కావడం చేత అందరూ అతన్ని మరుగుజ్జు అని పిలిచేవాళ్ళు. అతడు చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్ళి అక్కడ ఒక గురువును ఆశ్రయించి విలువిద్య నేర్చుకుని యుక్త వయస్కుడేసరికి ఆ విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు. ఆ తర్వాత మరుగుజ్జుకు విలువిద్యతోనే పొట్టపోసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ కారణంగా అతడు చాలా దేశాలు తిరిగి ఎందరో రాజులను సందర్శించి తాను విలువిద్యా ప్రవీణుడిని అని చెప్పి కొలువులోకి తీసుకోమని కోరాడు. కానీ అతను చాలా పొట్టివాడు కావటాన ఎవ్వరూ అతన్ని కొలువులోకి తీసుకోలేదు. ఉద్యోగం సంపాదించటానికి ఏం చెయ్యాలో, తన విద్యను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక అతను సతమతమయ్యాడు. ఒకనాడు ఈ విషయంగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా మరుగుజ్జు ఒక గ్రామంలోని చేనేత కార్మికుల వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఆజానుబాహు ఒకడు మగ్గం మీద పనిచేస్తూ కనిపించాడు. మరుగుజ్జు ఆ మనిషిని సమీపించి, నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు భీమసేనుడు అన్నాడు ఆ ఆజానుబాహుడు. ఇంత ఒడ్డు పొడుగు ఉన్నావు, ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు, చేనేత నేసేటంత కష్టం నీకేమొచ్చింది అని మరుగుజ్జు అడిగాడు. నేనేం చేయను, పూట గడవాలి కదా, బట్టలు నేయడం తప్ప నాకు ఇంకే పని చేత కాదు అన్నాడు భీమసేనుడు. పుష్కలంగా సంపాదించేందుకు ఉపాయం చెబుతాను, నా వెంట వస్తావా అని మరుగుజ్జు అడిగాడు. భీమసేనుడు ఒప్పుకుని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేసి కొద్ది రోజుల్లోనే కాశీరాజ్యం చేరారు. నీవు రాజుగారి వద్దకు వెళ్ళి విలువిద్యలో గొప్పవాణ్ణని చెప్పుకుని ఉద్యోగం అడుగు. నీ ఒడ్డు పొడుగు చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు అని మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు. మరి నాకు ఆ విలువిద్య రాదే, అబద్ధం ఎలా చెప్పను, రేపు అసలు విషయం తెలిస్తే చాలా ప్రమాదం కదా అన్నాడు భీమసేనుడు. నీకు రాకపోతే ఇబ్బంది ఏమీ లేదు, నాకు ఆ విద్య బాగా వచ్చు, నన్ను నీ భట్టుగా వేసుకో, అవసరమైనప్పుడల్లా నేను సహాయపడుతూ ఉంటాను, నీకు ఎలాంటి భయం వద్దు అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు. ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్ళి తాను గొప్ప విలువాడినని చెప్పి సులువుగా కొలువు సంపాదించాడు. అతని జీతం పక్షానికి 1000 రూపాయలు. మరుగుజ్జు అతడి కింద భటుడుగా చేరాడు. ఇంతలో కాశీ నగరానికి సమీపాన గల అడవులలో ఉండే పెద్ద పిల్లి ఒకటి రహదారి కాసి దారిపోయే మనుషులను చంపనారంభించింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు భీమసేనుని పిలిచి, ఫలానా చోట ఒక పెద్ద పులి ఉండి దారిపోయే వారిని భయపెడుతున్నదని, కొంతమందిని చంపుతున్నదని చెప్పి ఆ పెద్ద పులిని చంపిరమ్మని ఉత్తర్విచ్చాడు. భీమసేనుడు అందుకు అంగీకరించి మరుగుజ్జు వద్దకు వచ్చి, ఇప్పుడు నాకు ఈ బెడద వచ్చి పడింది, నేను ఆ పులిని ఎలా చంపగలను, ఈ గండం తప్పే ఉపాయం చెప్పు అన్నాడు. నేను చెప్పినట్టు విను, పులిని నువ్వు ఒక్కడివే చంపలేవు, ఊరి బయటికి వెళ్ళగానే పల్లెటూళ్ళ జనాన్ని 2000 మందిని పోగు చేసుకుని పులి వచ్చే చోటికి వెళ్ళు. పులి అరుపు వినగానే నువ్వు ఏ పొదలో కన్నా వెళ్ళి దాక్కో. నీ వెంట వచ్చిన జనం పులిని చంపేస్తారు. పులి చచ్చిన దాకా దాగి ఉండి ఆ తర్వాత లత ఒకటి తెంచుకుని యువతలికి వచ్చేయి. ఆ తర్వాత పులి చచ్చిపోవడం చూసి కోపం తెచ్చుకో. దీనిని ఈ లతతో కట్టి రాజుగారి దగ్గరికి ప్రాణాలతో తీసుకుపోయి నా ప్రజ్ఞ చూపిద్దామనుకున్నాను, దాన్ని చంపడానికి మీరంతా దేనికి, నేను చాలనా? ఈ పులిని చంపిన వాళ్ళు ఎవరో చెప్పండి, వాడికి శిరఛేదం చేయిస్తాను అని కేకలు పెట్టు. జనం తడుచుకుని పులిని చంపింది మేము కాదంటే మేము కాదు అంటారు. అప్పుడు నువ్వు తిరిగి వచ్చి రాజుగారితో
నువ్వే పులిని చంపినట్టుగా చెప్పు. నువ్వు చెప్పే మాటలు నిజం కాదని చెప్పడానికి అక్కడి జనంలో వారు ఎవరు సాహసించారు కదా అని మరుగుజ్జు ఉపాయం చెప్పాడు. భీమసేనుడు అక్షరాల మరుగుజ్జు చెప్పినట్టే చేశాడు. పెద్దపులిని గ్రామస్తులంతా కలిసి చంపుతూ ఉంటే భీమసేనుడు పొదల మధ్య దాగి ఉండి అది చచ్చినాక లత ఒకటి చేతపట్టి బయటికి వచ్చి తను అలా వెళ్ళిన సమయంలో పులిని చంపేసిన గ్రామస్తుల మీద మండిపడ్డాడు. దాన్ని చంపిన వాళ్ళ తల ఎగిరిపోతుందన్నాడు. గ్రామస్తులంతా భయపడి ఎవరి దారిన వాళ్ళు జారుకున్నారు. ఆ తర్వాత భీమసేనుడు నగరాన్ని తిరిగి వచ్చి రాజును దర్శించి, మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారం పెద్ద పులిని చంపేశాను. ఇక రహదారిని ప్రయాణం చేసేందుకు ప్రజలకు ఆ క్రూర మృగం వల్ల ఎటువంటి భయము లేదు అని విన్నవించాడు. రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు. భీమసేనుడి ఖ్యాతి రెట్టింపైంది. అందరూ అతన్ని ప్రశంసించేవాళ్లే. ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుని అయిపోయాననుకుని తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్న చూపు చూడసాగాడు. ఇది మరుగుజ్జు గ్రహించాడు, కానీ అంతగా పట్టించుకోలేదు. ఇలా ఉండగా కాశీరాజ్యం మీదకి ఒక శత్రురాజు దండెత్తి వచ్చి నగరాన్ని తన సైన్యాలతో చుట్టుముట్టి లొంగిపోతారా లేక యుద్ధం చేస్తారా అని దూతల ద్వారా కబురు చేశాడు. రాజు భీమసేనుని పిలిచి అవసరమైన బలాలను తీసుకుని శత్రువును జయించిరా అని ఆజ్ఞాపించాడు. అతని కవచం తొడిగి విల్లు బాణాలు చేతికిచ్చి ఒక ఏనుగుపై ఎక్కించి యుద్ధరంగానికి పంపారు. భీమసేనుడికి ప్రమాదం జరగబోతుందని మరుగుజ్జుకు తెలుసు. తాను కూడా విల్లు బాణాలు ధరించి భీమసేనుడి వెనకగా ఏనుగు మీద ఎక్కి కూర్చున్నాడు. చుట్టూ అశ్వపతి దళము పదాతి దళము నడుస్తూ ఉండగా ఏనుగు యుద్ధరంగంలోకి గంభీరంగా కదిలి వెళ్ళింది. శత్రుసేనులు బార్లుగా తీర్చి ఎదురుగా నిలబడి ఉండటం చూడగానే భీమసేనుడికి దడ పుట్టుకొచ్చింది. చెమటలు పోశాయి. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అతను ఏనుగు మీద నుంచి కిందికి జారి తప్పించుకోవాలని చూశాడు. సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకుని ధైర్యం చెప్పి ఏనుగుపైకి లాగపోయినట్టయితే భీమసేనుడు గుర్రాల కాళ్ల కింద పడి నలిగి దారుణంగా చచ్చిపోవలసిన వాడే. ఇంత జరిగాక మరుగుజ్జు తానే నాయకత్వం తీసుకున్నాడు. అతను ఏనుగును అదిలించి సుడిగాలిలాగా శత్రుసేనుల మధ్య జ్వరబడి శత్రువులపైన బాణాల వర్షం కురిపించాడు. సూటిగా శత్రురాజును సమీపించాడు. అతని ధాటికి శత్రుబలాలు చిందరవందర అయ్యాయి. కొద్దిసేపట్లో శత్రురాజు గాయపడి ఓడిపోయి మరుగుజ్జు ఖైదీగా చిక్కాడు. మరుగుజ్జు యుద్ధరంగం నుంచి విజయుడే తిరిగి రాగానే రాజుగారికి నిజమైన విలుకాడు ఎవరో తెలిసిపోయింది. ఆయన మరుగుజ్జును సేనానాయకుడుగా నియమించాడు. మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. కథ సమాప్తం.